పాలమూరుకి మీరు ఓకే అంటే నల్లమల సాగర్ సాకారం చేసుకోండి అని కేంద్ర ప్రభుత్వం చెప్తోందట. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, పోలవరం, నల్లమల సాగర్ అనుసంధానం, గోదావరి కావేరి అనుసంధానం ప్రాజెక్టులు మేళవిస్తూ కేంద్ర జలసంఘం కొత్త ప్రతిపాదన తెర మీదకి తెచ్చింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సహకారానికి ఆంధ్రప్రదేశ్ సహకరించి పోలవరం, నల్లమల సాగర్ అనుసంధానం చేపట్టేందుకు అవసరం 120 టీఎంసీల నికర జలాలు తీసుకొచ్చని సూచించింది. ఢిల్లీలో ఈ మే 1, 2వ వారంలో జరిగిన 2 సమావేశాలను సిడబ్ల్యూసీ దీని మీద ప్రజెంటేషన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ అధికారులు ఈ వివరాలు తెలుసుకున్న ప్రాథమిక తమకు అభ్యంతరాలను తెలిపారు. మే 1, 8 తేదీలో అంశం మీద ఢిల్లీలోని కేంద్ర జలశక్తి కార్యాలయంలో చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఇందుకు అంగీకరిస్తే ముందుకు సాగొచ్చని కేంద్ర జలసంఘం పేర్కొంది. కేంద్ర జలశక్తి కార్యదర్శి కాంతారావు సమక్షంలోనే వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారం కేంద్ర జలశక్తి శాఖ 12 మందితో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూలై 16న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో సమావేశమై చర్చించాక ఈ కమిటీ ఏర్పాటైంది. ఇరు రాష్ట్రాల నుంచి 4 కేంద్రం తరపున 3 సభ్యులు ఉండే కమిటీ చైర్మన్గా సిడబ్ల్యూసీ చైర్మన్ వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ తొలి భేటీ సమావేశం 30 ఢిల్లీలో జరిగితే మళ్ళీ తదుపరి సమావేశం జరగలేదు. కమిటీ చైర్మన్ సిడబ్ల్యూసీ చైర్మన్ ఇటీవల భేటీలో ఈ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. అంటే ఏంటి, రేవంత్కి లొంగిపోయి ఆంధ్రాని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నల్లమల సాగర్ అనేది దిక్కుమాలిన ప్రాజెక్టు. నేను తీసుకెళ్ళి ఆ నీళ్లు పెట్టుకున్న తర్వాత ఏడకి పోసుకోవాలో తెలియదు. దాన్ని పూర్తి చేయడం అంటే ఎప్పుడో రాయలసీమకి ఇస్తామనేది ఇదంతా పోచుకోలు కబుర్లు. అదే ఇప్పటికిప్పుడు పాలమూరు రంగారెడ్డి పూర్తి అయిపోతే రాయలసీమకి నీళ్లు రాకుండా ఆగిపోతాయి. మిగులు జలాల మీద హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉంటే ఆ హక్కుల్ని తీసుకెళ్లి తెలంగాణకి ఇచ్చేస్తారా? ఆంధ్ర నీళ్ళని దొంగతనం చేస్తాం కాదు, బహిరంగంగా దోచుకోవడానికి అవకాశం ఇస్తారా? ఏ విధంగా మోసం చేద్దాం అనుకుంటున్నారు? ఏం తెలంగాణలో ఎన్నికల్లో అధికారంలో రావడం కోసం భారతీయ జనతా పార్టీ రేవంత్తో కలిసిపోయి ఆంధ్రాకి మోసం చేద్దాం అనుకుంటుందా? ఆంధ్ర బీజేపీ నేతలు మాట్లాడాలి, ఆంధ్రాకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి. నల్లమల సాగర్ అది పూర్తయ్యి సెట్ అయ్యేటప్పటికి దశాబ్దాలు కాదు శతాబ్దాలు పడుతుంది. దానివల్ల ప్రయోజనం ఏ మేరకు లేదు, అంతా ఉట్టి మాటలతోనే నడుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటిది, అది కూడా మాటలు ఎక్కువ ఉంటే చేతలు తక్కువ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఆంధ్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఆంధ్ర సెంటిమెంట్ని వాడేసుకుంటున్నారు. ఆంధ్రాలో 25 మంది ఎంపీలు మనకే కదా అన్న ఉద్దేశంతో నాటకాలు ఆడుతున్నట్టు కనబడుతోంది.